గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. గత 15 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా పాలించిన పార్టీ వచ్చే ఏడాది జరిగే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే రిషి తన సీటు గెలవటం కూడా కష్టమే అంటున్నాయి. తాజా సర్వేల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. వరుసగా గత 15 సంవత్సరాల నుంచి బ్రిటన్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రధాని రిషి సునాక్ పాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఆర్థిక విధానాలు విఫలమయ్యాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చెయ్యలేక చేతులెత్తేశారు. సామాన్యుడి జీవితం దుర్భరమయ్యింది. ప్రస్తుతం దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో ప్రధాని రిషి సునాక్ కూడా వచ్చే ఎన్నికల్లో తన సీటు గెలవడం కూడా కష్టమేనని తాజా సర్వేలో తేల్చేశాయి. తాజాగా యుగౌ సర్వే నిర్వహించింది. మొత్తం 18,761 మంది బ్రిటన్ పౌరులను గత నెల 7 నుంచి 27 మధ్య కాలంలో పలకరించింది. ప్రజలు లేబర్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని తేల్చిచెప్పింది. బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 సీట్లుంటే మ్యాజిక్ ఫిగర్ 326. అయితే లేబర్ పార్టీ తేలికగా 403 సీట్లు సాధిస్తుందని తేల్చిచెప్పింది. దీనికి వ్యతిరేకంగా కన్జర్వేటివ్ పార్టీ 155 సీట్లకే పరిమితం అవుతుందని తేల్చిచెప్పింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో 169 సీట్లొస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం చూస్తే అంతకంటే మరిన్ని సీట్లు తగ్గే ఛాన్స్ ఉందని యూగో తెలిపింది. మార్చి 31 నాటికి చూస్తే 44% ప్రజలు లేబర్ పార్టీకి ఓటు వేస్తామని చెబితే కన్జర్వేటివ్కు 23% మంది ఓటు వేస్తామని చెప్పారు బ్రిటిషర్లు. కన్జర్వేటివ్కు 23% మంది ఓటు వేస్తామని చెప్పారు బ్రిటిష్ ఓటర్లు. సునాక్ తన ప్రచారంలో కన్జర్వేటివ్ పార్టీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామని, నేషనల్ డెట్ను తగ్గిస్తామని, నేషనల్ హెల్త్ సర్వీసెస్ను మెరుగుపరుస్తామని, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేస్తామని, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామని, దేశంలోకి వచ్చే అక్రమ వలసదారులను వెనక్కి పంపుతామని హామీలు గుప్పించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. కాగా మార్చిలో పన్నుల్లో కోత ఉంటుందని హామీ ఇచ్చారు. వచ్చే నెల మే 2న జరిగే లోకల్ కౌన్సిల్ మేయర్ పోల్లో కూడా కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిషి సునాక్ నాయకత్వం పట్ల ఎంపీలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 53 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రకటించబోతున్నారు. సంతకాల సేకరణ కూడా ప్రారంభించారు. సుమారు 53 మంది ఎంపీలు సంతకాలు కూడా చేశారు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ 6 వారాల పాటు ప్రధానిగా పనిచేసిన తర్వాత ఆమె రాజీనామా చేశారు. అటు తర్వాత రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా ఆయన ప్రజాదరణ రోజురోజుకు పడిపోతుంది. ప్రధానిగా ఆయన ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కేయిన్ స్టామర్ మాత్రం తాము అధికారంలోకొస్తే గృహ, రవాణా, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెద్ద ఎత్తున వ్యయం చేస్తామని, అలాగే ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. అదే సమయంలో లేబర్ పార్టీ సునాక్ను వెంటనే బ్రిటన్లో ఎన్నికల తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశాయి. అయితే ప్రధాని ఎన్నికల తేదీ నిర్ణయంపై మల్ల గుల్లాలు పడుతున్నారు. గత నెల 15న లేబర్ పార్టీకి చెందిన కార్యకర్తలు వెస్ట్ మినిస్టర్ వద్ద పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. రిషి ఎన్నికల తేదీని ప్రకటించండి అంటూ నినాదాలు చేశారు. ప్రధానిగా మీరు విఫలమైనారంటూ ఎద్దేవా చేశారు. అయితే బ్రిటన్ పార్లమెంట్ యాక్ట్ 2022 ప్రకారం ఎన్నికల తేదీ నిర్ణయించే అధికారం బ్రిటిష్ ప్రధానమంత్రికి అప్పగించారు. బ్రిటన్లో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిపించాలని సునాక్ ఆలోచనలో ఉన్నారని కన్జర్వేటివ్ వర్గాలు చెబుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో రిషికి ఎదురీత తప్పదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.